టీవీ ప్రోగ్రాం చూసినటువంటి మరి దేవుని పిల్లలందరికీ యేసయ్య నామములో ప్రత్యేకంగా శుభవందనాలు. మరి మా ప్రోగ్రాం చూస్తూ చక్కని ఆదరణ పొందినటువంటి బిడ్డలందరికీ మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అనేక మంది బిడ్డలు మరి మేలు పొందుతున్నారు, వాక్యం వింటున్నారు, స్వస్థత కూడా పొందుకున్నటువంటి బిడ్డలు కూడా సాక్ష్యాలు కూడా చెప్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేక వందనాలు. మరి దేవుని చిత్తమైతే ఒకసారి మా ప్రాంతానికి, మా సంఘానికి కూడా రావాలని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత వారంలో మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ధ్యానాంశముగా మరి సరిహద్దు రాళ్ళు గురించి మనం ధ్యానం చేద్దాం. సరిహద్దు అంటే హద్దుల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ముందుగా మీ అందరికీ వందనాలు, గ్రేస్ టీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానం చేద్దాం. వాక్య భాగం చదువుకుందాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూద్దాం. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడా యేసు మీకు వందనాలు. ఈ వాక్య భాగమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటలు అయితే మేము మాట్లాడలేము, కానీ మీరు నాలో ఉండి నాతో మాట్లాడండి. మీరు ఏ సమయానికి ఏది మాట్లాడాలో, ఏది చెప్పాలో నేనే ఉండి మీలో ఉండి మాట్లాడుతాను సెలవిచ్చావు. అలాగే మీ ఆత్మను మాలో ఉంచి మీరే మాట్లాడి మహిమ పొందండి. విరగలటువంటి చెవులు గ్రహించగల మనసుని బిడ్డగా దయచేయమని, వాక్యాన్ని సంధించమని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు స్వాధీనపరచుకోబోతున్నటువంటి దేశం ఏదైతే ఉందో, నీకు ఇచ్చుతున్నటువంటి దేశం, ఇవ్వబోతున్నటువంటి దేశం ఏమైతే ఉన్నదో ఆ దేశంలో నీకు కలుగు నీ స్వాస్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాయి అని ఏం చేయకూడదంట, తీసివేయకూడదు. ఇక్కడ సరిహద్దు రాళ్ళు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలంటే, ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశాలకు చెరలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే దేవుని మాట వెనకే వెళ్ళారు, లేకపోతే దేవుని చిత్తం వాళ్ళు వెళ్ళారు. అక్కడ కొంతకాలము దాస్యాన్ని అనుభవించారు, అంటే బానిసత్వాన్ని అనుభవించారు. ఆ సమయంలో దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభువా, మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని కనికరించవా, మరి మేము ఈ స్థితిలో నలిగిపోతున్నాం, ఇక్కడ పొరరోజు చేతిలో నలిగిపోతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం, శ్రమల అనుభవం కలిగి ఉన్నాం, ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు విమోచన నువ్వే దయచేయలేని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక శ్రమకి కారణము దేవుడే, శ్రమలోంచి విడిపించడానికి కూడా దేవుడే కారణం. అందుకనే శ్రమ పెట్టేవాడు ఆయన, శ్రమలోంచి కూడా విడిపించేవాడు కూడా ఎవరు చెప్పండి? దేవుడు. ఎందుకు శ్రమలు వస్తాయంటే, నా అనుభవంలో చెప్పిన మాట ఏంటి, దేవుని మాట వినకపోతే మనకు శ్రమ, ఆయన మాట వినకపోతే మనకేం చెప్పండి? శ్రమ. ఇశ్రాయేలు మాటికి దేవుని మాటకు లోబడినటువంటి స్థితిలోనే ఉన్నారు. ఎన్ని రీతిలుగా దేవుడు వాళ్ళకి హెచ్చరిక చేసినా ఆయన మాట విననటువంటి వారిగానే ఉన్నారు. అందుని బట్టి దేవుడు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టడానికో, లేకపోతే వాళ్ళని శ్రమల పాలు చేయడానికో మొత్తం మీద దేవుడు ఏం చేయాలంటే ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ 430 సంవత్సరాలు బానిసత్వం వహించారు, బానిసగా పనిచేశారు, శ్రమలు చాలా పడ్డారు, దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు వారి మొర విన్నాడు. విని వాళ్ళ మీద మరలా జాలి చూపించి ఆ విముక్తి కొరకు, అంటే దాసత్వంలోంచి విడుదల కొరకు ఎవరిని పంపించాడంటే మోషేని నాయకుడిగా, మోషే నాయకుడిని అక్కడికి పంపించాడు. నిర్గమకాండము 4వ అధ్యాయంలో మోషే ఎలా పిలిచాడో, ఎలా పంపించాడో అనే విషయాలు అందులో మనకు బయటపడతాయి. సరే, మోషే అక్కడికి వెళ్ళాడు, ఫరో దగ్గర వెళ్ళాడు. ఫరో దగ్గర సుమారుగా 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు అండి? 10 అద్భుతాలు చేశాడు. ఈ 10 అద్భుతాలు చూసిన తర్వాత 10వ అద్భుతం ఏంటంటే, మరణదూత వచ్చి ఆ ఇంట్లో తొలిచూలు వాళ్ళందరినీ కూడా హతము చేసేస్తుంది. రాజుగారు మొదలుకొని దాసియంత వరకు కూడా జంతువుల్లో కూడా తొలిచూళ్ళన్నీ కూడా చనిపోతాయి. అప్పుడు ఫరో రాజుకు చాలా బాధ కలిగి, ఇక నేను మీ ప్రజలను బాధ పెట్టను,
మీ ప్రజల్ని మీ దగ్గరికి నేను ఏం చేస్తాను, పంపించేస్తాను, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అని పంపించేశాడు. ఎప్పుడైతే విడుదల ఇచ్చేసాడు, విడుదల ఇచ్చినప్పుడు వారందరూ కూడా ప్రయాణమై వస్తున్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై వస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేలిన ప్రపంచ దేశానికి వెళ్ళాలి. అంటే పాలు తేలిన ప్రపంచ దేశానికి రావాలి. కాబట్టి ఐగుప్తు దేశం నుంచి పాలు తేలిన ప్రపంచ దేశమునకు కానానుకు రావాల్సి ఉన్నారు. వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ప్రయాణమై వస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారితో చెప్పినటువంటి మాటలు ఇవి. ఏం చెప్పాడు ఆయన? నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో, నీకు ఏ దేశమైతే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో ఆ దేశంలో నీకు కలుగు స్వాస్థ్యములో, నీకు ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించినటువంటి నీ పొరుగు వాని సరిహద్దు రాత్రిని నీవేం చేయకూడదు, తీసివేయకూడదు. అంటే ఆక్రమణ చేయకూడదు. సరిహద్దు అంటే అర్థం ఏంటంటే ఇరుపక్షాలను ఉన్నటువంటి హద్దుని ఏమంటామండి? దాన్ని ఏమంటామండి? సరిహద్దు అంటాం. సరిహద్దు అనగానే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, భూమిని కలుగు చేసింది దేవుడే, తర్వాత భూమికి హద్దులు కలుగు చేసింది కూడా దేవుడే. భూమిని కలుగు చేసింది ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే భూమి కలుగుగా కనుక ఏమైంది? భూమి వచ్చింది. ఆ భూమికి కలుగు చేసిన దేవుడే, భూమికి హద్దులు ఏర్పాటు చేసిన దేవుడే. భూమికి హద్దులు ఉన్నాయి. చూడండి, హద్దులు ఏంటి తెలుసా? భూమికి హద్దులు ఎక్కడ ఉన్నాయంటే 4 హద్దులు ఉంటాయి. ఒకటి తూర్పు, ఒకటి దిశలు, హద్దులు. ఈ భూమిని కలుగు చేసిన దేవుడు దిశలు ఏర్పాటు చేశాడు. దిశలు అంటే తూర్పు దిశ, తర్వాత పడమటి దిశ, తర్వాత దక్షిణ దిశ, తర్వాత ఉత్తరం. కాబట్టి చిన్నపిల్లలు కూడా పాటలు చెప్తూ ఉంటారు. దిశలన్నీ 4, ఈ మారవు. ఇంకా ఈ 4 దిశలు ఉంటాయి. భూమికి ఎన్ని దిశలు ఉన్నాయి? ఆ దిశలు ఉన్నాయి. అలాగే హద్దులు ఉంటాయి. భూమికి ఎన్ని హద్దులు ఉంటాయి? కరెక్ట్గా 4 హద్దులు ఉంటాయి. అందుకే నేను లేఖల్లో ఈ డాక్యుమెంట్స్ రాసేటప్పుడు మీరు గమనించారో లేదో, తూర్పు వైపున ఉన్నటువంటి వారి స్థలము పక్కన మా స్థలము, పడమ వైపు ఉన్నటువంటి వారి స్థలం వైపున మా స్థలము అని వాళ్ళ పేర్లు పెట్టి హద్దులు అనమాట. వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏంటనమాట? హద్దులు చెప్తూ ఉంటారు. ఆ హద్దులు లేకపోతే మరి ఆ ల్యాండ్ ఏమవుద్దంటే ఆక్యుపై చేసుకోవడానికి, లేకపోతే దోచుకోవడానికి, లేకపోతే ఆక్రమణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హద్దులు కూడా ఉండాలి అని దేవుడు హద్దులు ఏర్పాటు చేశాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే దురాశతో ఏం చేస్తారంటే పొలిమేరలో ఉన్నటువంటి అంటే హద్దులు ఉన్నటువంటి రాత్రులు ఏం చేస్తారంటే సరిహద్దులను తీసివేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? తీసిరంటే అర్థం ఏంటి? ఆస్తిని కలుపుకుందామని ఉద్దేశం, అంతే కదా? తాగి తీసేసారంటే అర్థం ఏంటి? మరి ఇప్పుడు కోర్టు నుండి ఎక్కువ గొడవలేని తెలుసా మీకు? భూతాగాదులు ఎక్కువ ఉంటా ఉంటాయి. ఏమని? నాది ఇన్ని గజాల పొలం ఉంటే నాది ఇన్ని గజాల స్థలం ఉందని. పొలాల కాడ హద్దులు, ఇళ్ళ కాడ హద్దులు, ఇలాగ మనం చూస్తూ ఉంటాం. చాలామంది చాలా గొడవలు అయిపోతూ ఉంటాయి. ఇంకొన్ని చోట్ల అయితే ఆ హద్దుల కాడ నరుక్కుని చచ్చిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. టీవీలో న్యూస్లో వస్తూ ఉంటుంది, పేపర్ న్యూస్లో వస్తూ ఉంటుంది. ఇదిగో సరిహద్దుల కాడ అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఇద్దరు ఏం చేశారంటే తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచుకున్నారు, సరిహద్దుల కాడ గొడవ వచ్చింది, వాళ్ళు నరుక్కు చచ్చిపోయారు, లేదా నరికేసుకున్నారు అనేటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి ఇలాగే మన ఏరియాలోనే జరిగింది. ఒక తమ్ముడిని అన్నగారు చంపేశాడు. దేని గురించి? ఆస్తి గురించి, హద్దులు. కాబట్టి భూమికి చాలా హద్దులు ఇంపార్టెంట్. అలాగే భూమికి హద్దులు ఏర్పాటు చేసింది ఎవరన్నమాట? దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాయిని ఏం చేయకూడదన్నాడు? తీసివేయకూడదన్నాడు. చూడండి, ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి దేశాలకు హద్దులు, దేశాలకి ఇది విడిపోయింది భూమి కదా. దేవుడు దేశాలు ఏర్పాటు చేశాడు. మన అమెరికా దేశం, రష్యా దేశం, కెనడా దేశం, అలాగే భారతదేశం, ఇలా దేశాలు ఉన్నాయి. దేశానికి హద్దులు. అలాగే సముద్రంలో కూడా హద్దులు ఉంటాయి. కనుక ఇక్కడ దాకా మా భాగం, ఇక్కడ దాకా మీ భాగం, ఇది మీరు రావడానికి వీలు లేదని. అలాగే చైనాకి మన దేశానికి చాలాసార్లు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నౌకదళం వాళ్ళు అక్కడ అడ్డుకుంటున్నారు, అక్కడ మా హద్దులు దాటి వస్తున్నారు మీరని. ఇలాగ మనం చూసినట్లయితే హద్దులు, దేశాల మధ్యన హద్దులు, రాష్ట్రాల మధ్యన హద్దులు కదండి. ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ విడిపోయింది, తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. హద్దుల కాడ ఇంకా కొన్ని సమస్యలు తేలలేదు, నీటి సమస్యలు తేలలేదు, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే మాది ఇది హద్దు. అలాగే రాష్ట్రాల మధ్యన, జిల్లాల మధ్యన, ఇంకా చెప్పాలంటే గ్రామాల మధ్యన హద్దులు, సరిహద్దులు అన్నమాట. అంటే హద్దులు దేవుడు ఏర్పాటు చేశాడు. హద్దులు అనేది చాలా ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే హద్దులు లేకపోతే జరిగేది ఏంటంటే ఆక్రమణ జరుగుతుంది, సమస్యలు తలెత్తాయి, వివాదాలు వస్తాయి, కొట్లాట్లు జరుగుతాయి, తర్వాత ఇబ్బందులు కలుగుతాయి. అందుకనే దేవుడు ఏం ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడంటే ఇదిగో నీ పొరుగు వాని యొక్క సరిహద్దు రాత్రి నీవు ఏం చేయకూడదు,
తీసివేయకూడదని దేవుడు మోషేకి ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని చెప్పమని చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలామంది స్వార్థపరులు అంటే అసూయపరులు, స్వార్థపరులు, స్వహా చేసేవాళ్ళు, రకరకాల మంది ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. ఇదంతా మనకు వస్తే బాగుండు, ఇదంతా మనం కలుపుకుంటే బాగుండు, ఇది మనకు అయిపోతే బాగుండు, అలాగే దెబ్బలాటలు పెట్టి, గొడవలు పెట్టి, సరిహద్దులు కట్టి చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ లోకంలో మనం చాలామంది చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఇక్కడ సరిహద్దురాలను తీసివేయవారు కలరని ఉంది బైబిల్. చూపిస్తాను చూడండి, వాక్యం చేద్దాం. యోబు గ్రంథము సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు. ఏంటంటే సరిహద్దు రాళ్లను తీసివేసే వాళ్ళు కూడా కలర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు దాన్ని ఆక్రమణ చేసుకుందామని వారు ఏం చేస్తారంటే ఇటువంటి పన్నాగాలు పంతూ ఉంటారు. అసలు రాయిని తీయకూడదంట. ఆ రాయిని తీస్తే దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక హద్దుని ఏర్పాటు చేసిన తర్వాత హద్దును అలాగే ఉంచాలి. కానీ కాలక్రమం ఏమవుద్దంటే తరాలు గడిచిపోయే కొద్ది కూడా మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ వారు కూడా మధ్యలో ఏం చేస్తారంటే ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొస్తానికి సిద్ధపడుతున్నారు. ఏంటంటే ల్యాండ్ సీలింగ్ చట్టం అంటే ఎవరు భూమి ఎక్కడ దాకా ఉందో కొలత కొలిసి వాళ్ళకి అప్పగించి వాళ్ళ దస్తావేజులు, వాళ్ళ డాక్యుమెంట్లు భద్రతగా ఇవ్వడానికి. ఎందుకంటే కుట్లాట్లు ఎక్కువైపోతున్నాయి సరుద్దుల కాడ. వాళ్ళకి ఇప్పుడు పూర్వకాలం ముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొలిసినటువంటి కొలతలు ఏమైతే ఉన్నాయో ఆ కొలతల మీద ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొలతలు అప్పటి నుంచి జరగలేదు. ఈలోగా చాలామంది ఏం చేశారు? జరిపేసుకున్నారు. కనుక ఇద్దరికి 2 సమాన వాటలు ఉన్నప్పుడు మరి ఒక వాట తక్కువ వచ్చింది అంటే అర్థం ఏంటి? పక్క వాటలో ఉందన్నమాట కదా, అంతేనా? ఇంకెక్కడికైనా వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే ఉంటుంది. ఇది ఆక్రమణ, స్వార్థం. కనుక ఇలాంటి స్వార్థపరులు లోకంలో ఉంటారు, తీసేవాళ్ళు ఉంటారు అని యోబు గ్రంథంలో ఈ మాట మనకి చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు 2 రాజ్యాలుగా దేవుడు విడదీశాడు. ఆంధ్ర తెలంగాణ అయితే విడిపోయిందో ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా దేవుడు 2 భాగాలు చేశాడు. ఒకటి యోధా రాజ్యము, 2 ఇశ్రాయేలు రాజ్యం. అమ్మ ఎండ వస్తుంది, ఈ పక్క కూర్చోండిలా. ఒకటి యోధా రాజ్యము చెప్పండి, ఇశ్రాయేలు రాజ్యం. ఇక్కడ చూద్దాం, హోషేయ గ్రంథం తీద్దాం. 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మీకు కనపడదు చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. యోధావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలెనున్నారు. అది యోధా రాజులకు అధిపతులు ఎలాగున్నారంటే సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. అంటే వారు ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అటువంటి మనస్సు కలిగి ఉన్నారు, అటువంటి దుర్దశను కలిగి ఉన్నారు అని దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకంలో కూడా మనలో కూడా మన గృహాల్లో కానివ్వండి, పొలాల్లో కానివ్వండి, ఇంకా మన ఉన్నటువంటి స్థలాల్లో కానివ్వండి, ఇళ్ళలో కానివ్వండి, స్వార్థపరులు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే సరిహద్దులను తీసేసే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. చూడండి, మరి మనం అక్కడ వేసిన రాయి అది లేదంటే అర్థం ఏంటి? అది కదా వెళ్ళిపోద్దా అంటే ఎక్కడికి చెగిరిపోద్దా? ఎవరు తీశారు? ఎవరో తీస్తారు. అయితే ఇళ్ళని తీయాలి, బయట వాళ్ళు వచ్చి ఎవరు తీయరు. బయట వాళ్ళకైనా పని ఉంటుందా? బయట వాళ్ళు రారు. ఎందుకంటే బయట వాళ్ళకి సంబంధం లేదు ఆ స్థలం విషయంలో. ఆ పక్క వాళ్ళు ఇళ్ళని తీయాలి, లేకపోతే వాళ్ళని తీయాలి. కనుక ఇలాగా సరిహద్దు రాళ్ళ విషయంలో చాలామంది చాలా తగాదాలు పడుతూ ఉంటారు. కనుక దేవుడు ఏమన్నాడంటే ఆ సరిహద్దు రాళ్ళను దేవుడు నియమించాడు కాబట్టి ఆ రాతిని మీరు తీయకూడదు, ఆక్రమణ చేయకూడదు. అలాగ చేసినటువంటి వారి విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 17వ వచనం చూద్దాం చూడండి. ఇలా తీసివేస్తే వచ్చే దీవెన శాపం ఏంటి చూపిస్తాను చూడండి, వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకోండి. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంతకని చెప్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పనులు మీరు చేయకూడదు. ఇది మంచి కార్యము కాదు, ఇది చెడు కార్యము, ఇది చెడ్డ కార్యము. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు అని దేవుడు మాట్లాడుతూ తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయేవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా అందరూ ఏమని చెప్పాలంట? ఆమేన్, అలాగవ్వాలని చెప్పాలి. ఒకవేళ అందరూ ఉన్నాను అనుకోండి, నేను తీసాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది?
శాపం వస్తుంది. కనుక ఇలా చాలామంది స్వార్థపరులు ఉంటారు, కొంతమంది అసూయపరులు, స్వార్థపరులు, ఆపేక్షకమైనటువంటి వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు ఈ విషయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పాడు సామెతల గ్రంథంలో, దేవుడు చక్కని మాట చెప్పాడు, చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే ఒకసారి చూద్దాం. నీ పితరులు వేసినటువంటి పురాతన పొలిమేరి రాతిని నీవు తీసివేయకూడదు. నీ పితరులు వేసినటువంటి పురాతని పొలిమేరి రాతిని నువ్వేం చేయకూడదంట, తీసివేయకూడదు. ఈ దినాల్లో చాలామంది కలహప్రియులు ఎక్కువైపోయారు, స్వార్థపరులు ఎక్కువైపోయారు, బలవంతులు బలహీనలను దోచుకుంటున్నారు. అదే జరుగుతుంది ఈ లోకంలో. ఇప్పుడు నాకు 1 ఎకరం ఉందనుకోండి, లేదా 6 ఎకరం పొలం ఉందనుకోండి, చుట్టూ రైతుది ఒక 50 ఎకరాల పొలం ఉందనుకోండి. ఇప్పుడు అతనికి ఎలాగుంటుందంటే మధ్యలో ఎందుకు ఇది బొట్టెట్టినట్టుగా వీడికి ఇది నాకు ఇచ్చేస్తే పోలేదా అంటాడు. అంతే. ఇవ్వలేదన్నాను అనుకోండి, కాసేపు ఏం చేస్తాడు, రాయి తీసేస్తాడు, గొట్టి జరిపేస్తాడు, దెబ్బలాడికి వెళ్తే ఆడికి బలం ఉంది, మనకేం లేదు, బలం లేదు. చివరికి మనం ఏం చేస్తాం, దాన్ని బట్టి నీ తీసేసుకోరు బాబు ఎందుకు వచ్చిన గొడవ అని అలా అంటే స్వార్థపరులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏమన్నాడంటే శాపగ్రస్తులు అని చెప్తున్నాడు. ఏంటంట, శాపగ్రస్తులు అయిపోతారు. ఆ రాయి నువ్వు తీసివేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పాడు, కొంతమంది దిక్కులేని వాళ్ళు, అనాథులు, పేదవాళ్ళు, దీనులు ఉంటారు. పాపం వాళ్ళు బలవంతులు కాదు, బలహీనులు. చెప్పాలంటే ఆర్థిక పరంగా కానివ్వండి, ఇంకో రీతిగా కానివ్వండి, వారు బలహీనులుగా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే చూపిస్తాను, వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం సార్ మనం చదువుకుందాం. 27:10 ఏం రాయబడిందంటే, సరిహద్దు రాయినంట తీసివాడంటే ఏమవుతాడు చెప్పండి, శాపగ్రస్తుడైపోతాడు. అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని, దిక్కు లేనటువంటి వాళ్ళ విషయంలో ఎవడైతే ఈ రాయిని తీస్తాడో వాడు ఏమవుతాడని చెప్పండి, శాపగ్రస్త అయిపోతాడు. కాబట్టి మనమంటే సముద్రాల విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయంలో కానివ్వండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీ తెలివితేటలు ఉపయోగించాలని ప్రయత్నాలు చేస్తావేమో, అది చెయ్యకూడదు, అది నీకు శాపగ్రస్తం అవుతుంది, అది నీకు ఉరితాడైపోతుంది. కాబట్టి నేను దేవుడిగా ఈ మాట సెలవిస్తున్నాను. అన్యాక్రాంతానికి చాలామంది గురైపోతున్నారు, అన్యాయం చేయబడుతుంది, కొంతమందికి దోచుకుంటున్నారు, ధనవంతులు, బలవంతులు, గొప్పవారు వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు అనేటువంటి ఆలోచన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో విషయం తెలుసా, ఈ భూకక్షలు అనేది చాలా విపరీతంగా ఉంటాయి. మన మణిపూర్లో ఒక సంగతి జరిగింది, మీకు తెలుసో తెలియదు. ఆ మణిపూర్లో సంగతి యొక్క ఉద్దేశం ఏంటంటే, కేంద్ర గవర్నమెంటు అందానీ అంబానీ అనేటువంటి వారు మన భారతదేశంలో బాగా డబ్బున్న వాళ్ళు అంట. వాళ్ళు ఏంటంట, బాగా ధనవంతులు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ దృష్టి ఎక్కడ పడిందంటే, ఈ మణిపూర్ అనే ప్రాంతము చాలా మంచి ఏరియాది, కాబట్టి అక్కడ మంచి మంచి వస్తువులు పండుతూ ఉంటాయి, పంటలు కూడా పండుతూ ఉంటాయి, మనం బిజినెస్ చేసుకోవడానికి లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి ఆ భూమి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి మోదీ గారిని సలహా కోరారంట. ఏమని, మాకు ఇది ఏమైనా సరే మాకు కావాలి అని. మరి వీళ్ళు ఏమంటారు, వెళ్ళి అబ్బాయి గుడిసెలు ఖాళీ చేసేయండి అబ్బాయి అంటారు. అంతొకటే మాట, మేము ఎందుకు ఖాళీ చేయాలి, ఇది మా పూర్వకాలం చూసినట్టు మా ఆస్తిది, మా తాత ముత్తలకి ఆస్తిది, మేము ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనాలి. ఇలాగన్నప్పుడు మరి అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళేమో ఖాళీ చేయనంటారు, వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఖాళీ చేయమంటారు. ఇద్దరి మధ్యన ఏమొచ్చింది, డబ్బు ఉన్నవాడేమో ఖాళీ చేయమన్నాడు, డబ్బులను ఖాళీ చేయని అన్నాడు. వాటి జరిగిన సంగతి ఏమైంది, ఇప్పుడు చాలామందిని నరికి పడేశారు. అంత ఒకటి స్వార్థపరులు, చూసి ఎంత దుర్మార్గతో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీని ఏమంటారు, అమరావతి గురించి అది ఒక కేసు నడుస్తుంది ప్రస్తుతం, ఎంతవరకు మనకు పూర్తిగా తెలియదు. కానీ అయితే అక్కడ కూడా భూమి కబ్జా చేశారు, వందల ఎకరాలు దబ్బేశారు, కబ్జా చేశారు, వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ హస్తగతం చేసేసుకున్నారు అని ఒక విధానం వచ్చింది. దాని కూడా కేసు నడుస్తుంది ప్రస్తుతానికి. ఇలాగ చాలామంది బలవంతులు బలహీనలు ఏం చేస్తారంటే దోచుకుంటున్నారు. అలా దోపిడీ జరగకూడదని దేవుడు ఏమన్నాడంటే, ఈ సరిహద్దు రాళ్ళను ఏం చేయకూడదు, తీసివేయకూడదు. చాలామంది చేసేటువంటి దుర్మార్గమైన పని, చెడు పని ఏంటంటే ఇది చేయాలి. ఆ రాయి తీసేస్తే మళ్ళీ మనం ఏం చేయాలి, పెద్ద పని, పెద్ద తలపోటు అంటాడు. మళ్ళీ మనం కొలతలు అడిగామనుకోండి,
ఆడు అంటాడు, ముందు నాది నాకు అప్పగించేసి నువ్వు కొలుచుకో అంటాడు కదా, అంటాడా? మళ్ళీ మనం కొలతకి వెళ్ళాలంటే బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టాలి, సర్వేని తీసుకురావాలి. ఆడేమో రానంటాడు. ఆడి దగ్గర తేలకపోతే జిల్లా సర్వేకి వెళ్ళాలి, రావాలి. చూడండి ఎంత నిలబెట్టి, చూడండి ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత కష్టమో. మన కష్టాన్ని మనం అనుభవించడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. స్వార్థపరులు ఎక్కువైపోయారు, దుర్మార్గులు ఎక్కువైపోయారు, దోపిడీదారులు ఎక్కువైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ అన్యాయంగా అక్రమంగా తీసేసుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో దేవుడు తన బాధని, లేకపోతే ఖండితమైనటువంటి మాటను, లేకపోతే ఖండితమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ విషయాన్ని అమలు చేయాలని. కానీ 23:10 ఉంది, చూపిస్తాను చూడండి. 23 అధ్యాయము 10 ఉంది. 23 అధ్యాయం 10 వచనం చూడండి ఒకసారి, మాట చూపిస్తాను చూడండి. 23:10 ఏమనుందంటే చూద్దాం, ఒకసారి చూద్దాం. 23 అధ్యాయం 10 వచనంలో, పురాతనమైన పొలిమేరి రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వాని పొలములోనికి నీవు చొరబడకూడదు. ఒకవేళ దిక్కులు అనుకుంటావేమో, దిక్కుముక్కులు అనుకుంటావేమో, వాళ్ళ పక్షంగా ఎవరు వస్తారో దేవుడు వచ్చేస్తాడు. చాలా జాగ్రత్త, అది నేను చెప్పే మాట. ఒకవేళ మన అమాయకులుగా ఉన్నాం, దిక్కు లేకుండా ఉన్నాం, ధనవంతులకు కాదు పేదోళ్ళం, అన్యాయంగా దోచుకున్నాడు అనుకోండి, దేవుడు పైనుంచి ఏం చేస్తాడో చూస్తాడు. దేవుడు ఒక్క దెబ్బ కొడితే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇలాగ ఒక ఆయన అలాగే పాపం పొలం కాడు కూడా చాలా ఇబ్బంది పెట్టాడంట. వ్యవసాయం చేస్తాడు ఒక అతను, చేస్తాడు. చివరికి ఘర్షణ పెరిగిపోయి, నిన్ను నీ కుటుంబాన్ని నేను ఒక్క 2 రోజుల్లో మొత్తం చంపేస్తానని చెప్పాడంట. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఏముంది, బలం ఉందని. మరి నీ దగ్గర డబ్బు లేదు, ఇక మీరు నమ్మండి నమ్మకపోండి, నా దగ్గర సాక్ష్యం ఉంది. కళ్ళంలో ధాన్యం కళ్ళంలో వదిలిపెట్టేసి, పిల్లల్ని తీసేసుకొని, ఇల్లు వదిలిపెట్టేసి, ఇల్లు తాళం వేసేసి ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తుకు వచ్చేసాడు. ఆసండి వచ్చేసాడు ఆయన, ఒక ఆయన పేరు చెప్పను కానీ వచ్చేసాడు. వచ్చేసి ఆయన ఏడుతూ చెప్తూ ఉంటే మా అందరికీ బాధ అనిపించింది. ఆడేమో ధనవంతుడు, ఈయనేమో లేనివాడు, ఇలా దోచుకుంటూ ఉంటారనమాట. కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు? పైనుంచి. కానీ దేవుడు చూస్తాడు, చూసి దెబ్బ కొడతాడు. చివరికి ఏమైందంటే ఆయన పరిస్థితి, ఒక రోజు అంటే కారు డ్రైవింగ్ చేసుకుని వెళ్తాడంట. ఆయన వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయిపోయి ఆ స్టీరింగ్ గట్టిగా నొక్కేసి అక్కడ చచ్చిపోయాడట. ఏం సాధించాడు? చాలామంది ఇక్కడ మామగారిని మోసం చేసి దోసేసి కూడా అంతమంది ఉంటారు. ఈ కొన్నందో అమ్మ సెలవు సార్ అలాగే అంటారు, ఇచ్చేస్తారు, నొక్కుతుంది, ఏలుముద్ర ఏమంటే ఎత్తారు, అటు 10 డబ్బులు అటుకుపోతారు అంతే. ఇలాగ మోసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇది ఎవరు చూస్తున్నారు? పైనుంచి ఈ అన్యాయాలు దేవుడు అరికడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆక్రమణ జరగకోకుండా సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దాకా మనము భూ సంబంధమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మరి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే మన ఆత్మీయ జీవితానికి 4 సరిహద్దులు కావాలి. ఏంటంట? మన ఆత్మీయ జీవితానికి 4 సరిహద్దురాళ్ళు కావాలి. 4 సరిహద్దురాళ్ళు. మరి ఆత్మీయ జీవితంలోకి చొరబడటానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని మృంగుదనాన్ని వెతుకులాడుచు ఉన్నాడు, ఎవరిని నాశించేదని వెతుకులాడుచు ఉన్నాడు. వాడు మన స్థలంలోనికి, లేకపోతే మన ఆత్మీయ జీవితంలోకి చొరబడకుండా ఉండాలి అంటే మన ఆత్మీయంగా మనకు కూడా హద్దులు అవసరము. ఏంటంట? మనకు కూడా ఏంటి చెప్పండి? హద్దులు అవసరం. హద్దులు ఉండాలి దీనికి కూడా. ఒక భూమికి ఎలాగైతే హద్దులు ఉన్నాయో, ఆ రాత్రి ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసిన 4 హద్దులు ఉన్నాయో 4 రాళ్ళు ఉండాలి. హద్దులు అంటే ఎన్ని ఉండాలి చెప్పండి? 3 రాళ్ళు హద్దులు పనిచేయవు. ఎన్ని రాళ్ళు ఉండాలి? 4 రాళ్ళే ఉండాలి. దిశలు ఎన్ని ఉన్నాయి? 4 దిశలే ఉన్నాయి. ఒకటి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం ఎలాగైతే ఉన్నాయో అలాగే ఒక భూమికి హద్దులు ఖచ్చితంగా ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఉత్తరం ఉంటుంది, ఉత్తర వైపు రాయి ఉంటుంది, దక్షిణ వైపు రాయి ఉంటుంది, పడమర వైపు రాయి ఉంటుంది, తూర్పు వైపు రాయి ఉంటుంది. ఈ 4 దిశల్లో 4 రాళ్ళు, 4 మూలలు ఉంటాయి. ఎలా ఉంటాయండి? దిశల్లో 4 మూలలు ఉంటాయి. కాబట్టి చతురస్రాకారంలో 4 దిశలు ఉన్నప్పుడు 4 దిశలకి 4 రాళ్ళు ఉంటాయి. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన జీవితానికి ముఖ్యమైన రాళ్ళు ఎన్ని ఉన్నాయంటే
4 రాళ్ళు ఉండాలి. ఏమి రాళ్ళు అంటే ఈ చూడండి సముద్రాలు ఏంటంటే ఆత్మీయ జీవితానికి ఈ సరిహద్దురాలు చాలా మనకే అవసరం. ఎందుకు అవసరం అంటే ఈ భూమిని ఎలాగైతే కబ్జా చేస్తారో, ఈ భూమిని ఎలాగైతే దోచుకుంటారో, ఈ సద్దుని ఎలాగైతే జరుపుతారో, అలాగే మన జీవితంలోకి చొరబడటానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పాడు చేయడానికి అపవాదిగాడు పొంచి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, దోచుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు, జరపడానికి సిద్ధంగా ఉన్నాడు, హద్దులు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన హద్దులోకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఎలా ఉండాలి చెప్పండి, 4 హద్దులు కరెక్ట్గా ఉండాలి. ఏంటి మొట్టమొదటి సరద్రా ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థననే రాయి ఉండాలి. ఏముండాలండి? ప్రార్థననే రాయి ఉండాలి. ప్రార్థన నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ముందుగా దేవునికి వందనాలండి. అలాగే నాన్నకేసిన నమ్మక వందనాలండి. మరి నా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడండి. మరి అలాగే నా గృహం కట్టుకున్నామండి. కట్టుకున్నాక పైన కూడా కట్టుకోవాలనుకున్నామండి. మరి కట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయండి. మరి శోధనలో బలహీనతగా ఉంటాం. పిల్లలు మాకు ఎన్నోసార్లు బలహీనంగా ఉంటాం. ఆ గృహం కట్టుకున్నప్పుడు అనేకమైన శోధనలు వచ్చాయండి. మరి ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నాయన మరి పైన అయితే కట్టుకుంటున్నాం గృహము. మరి గృహం అంతట్లో మీరు తోడుగా ఉండాలని ఉన్నప్పుడు పని అంతా కూడా జరిగిందండి క్షేమంగాను. మరి మేమైతే ధనం లేక మరి ప్లాస్టింగ్ చేసి మానేద్దాం అనుకున్నామండి. మరి అలాంటి సమయంలో దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించి మరి అనుకున్న రీతిగానే అడిగిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారండి. మరి చక్కటి అనుకున్న ఊహించకంటే చక్కటి గృహాన్ని నాకు ఇచ్చాడండి. పైన కట్టుకున్నామండి. మరి గృహప్రవేశం కూడా ఎంతో ఘనంగా జరిగిందండి. మరి అలాగే నా మనవడి విషయంలో ఎన్నోసార్లు సాతాని క్రియలతో నలిగిపోయినప్పుడు మరి గృహంకి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు అనేక మంది మేలు పొందుకుని మేము ఉన్నామండి. మరి అలాగే మరి మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.